शरदिन्दुविकासिमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् అరవిందాసనసుందరీముపాసే. ముఖ్యంగా మన సనాతన ధర్మంలో గురువును చాలా భక్తితో శ్రద్ధతో ఆరాధించాలి అని చెప్పబడి ఉన్నది. అందరూ కూడా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకాన్ని చెబుతూనే ఉంటాం. ఎందుకని గురువుకు ఇంత ప్రాధాన్యం శాస్త్రంలో ఇచ్చారు అని అంటే, గురువు మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వారు. మనిషికి ముఖ్యంగా కావలసింది జ్ఞానం. భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానమునకు సమానమైన పవిత్రమైన పదార్థం మరొకటి లేదు. ఎందుకంటే మనకందరికీ మోక్షం మీద అపేక్ష ఉంది. ఏ విధంగానైనా మనకు ముక్తి లభించాలి. ముక్తి లభించింది అని అంటే మనకు మళ్ళీ ఈ సంసార సాగరంలో రావాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనకు ముక్తి కావాలి అనే ఆకాంక్ష ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. ఆ ముక్తి అనేది దేని వల్ల కలుగుతుంది అంటే జ్ఞానం వల్ల కలుగుతుంది. జ్ఞానాదేవతు కైవల్యం ప్రాప్యతే ఏన ముచ్యతే అన్నారు. జ్ఞానం వల్లనే ముక్తి కలుగుతుంది. ఆ జ్ఞానం అనేటటువంటిది మనకు సద్గురువు వల్లనే లభిస్తుంది. ఆ గురువు వల్ల మనం జ్ఞానాన్ని పొంది తద్వారా ముక్తిని పొందాలి అనేది శాస్త్రం మనకు బోధిస్తూ ఉన్న విషయం. కాబట్టి ముక్తి సాధనమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశించేవాడు గురువు గనక ఆ గురువును మనం అంత శ్రద్ధాభక్తులతో సేవించాలి అని శాస్త్రం చెబుతున్నది. భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. జ్ఞానులైనటువంటి సద్గురువు అయినటువంటి వాడు నీకు జ్ఞానోపదేశం చేస్తాడు. నువ్వు యథావిధిగా ఆ గురువును ఆశ్రయించి ఆ గురువును సేవించి నీ యొక్క జిజ్ఞాసను గురువు సన్నిధిని నివేదించి ఆయన యొక్క అనుగ్రహంతో జ్ఞానాన్ని పొందాలి అని భగవంతుడే భగవద్గీతలో అక్కాణించాడు.